వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై ఐఎండీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు సీఎం. తక్కువ నీరు వినియోగించే పంటలను రైతులకు వివరించాలని సూచించారు. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యతాన్ని అన్నదాతలకు తెలియజేయాలన్నారు సీఎం. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి గేట్లు, నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలన్నారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు సీఎం. విపత్తుల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే స్పందించాలన్నారు. విత్తన లభ్యత, ఎరువుల డిమాండ్ సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తున్న అగ్రికల్చరల్ అధికారులు రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణకి కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తారని అధికారులకు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.